హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వారంలో ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. వారంలోని 7 రోజులు 7 గ్రహాలకు సంబంధించినవి. ప్రతి ఒక్కరూ తాను ఎవరి ముందు చేయి చాచి అవసరం రాకుండా తన కుటుంబానికి జీవితంలోని సుఖ సంతోషాలను, ఆనందాన్ని అందించాలని కోరుకుంటాడు. ఇలాంటి కోరిక నెరవేరాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. డబ్బుకు లోటు లేకుండా చేసే పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వెళ్ళే ముందు ఒక లైక్ వేయండి. ఆదివారం చేయాల్సిన పరిహారం. ఆదివారం ప్రత్యక్షం దైవం సూర్య భగవానుడికి చెందిన రోజు. ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం, బియ్యం పోయండి. ఇలా చేయడం వల్ల భక్తులపై సూర్య భగవానుడు తన దీవెనలు కురిపిస్తాడు. ఆదివారం రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి. ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాలను జపించాలి. ఇలా చేయడం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసిన తరువాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించండి. ఈరోజు నా కోరికలను నెరవేర్చడానికి చేసే ఉపవాస దీక్ష అత్యంతం ఫలవంతం. ఇక సోమవారం చేయాల్సిన పరిహారం. సోమవారం శివయ్యకు చెందిన రోజు. ఈరోజు మీ కోరికలు నెరవేర్చుకోవడానికి శివుడికి చేసే పూజ అత్యంత ఫలవంతం అని చెబుతారు. సోమవారం శివుడిని పూజించిన వెంటనే అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. సోమవారం రోజున శివాలయంలో ఆ నెయ్యి దీపం వెలిగించి శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి. అదేవిధంగా బిల్వపత్రం, ఉమ్మెత, మారేడుని సమర్పించండి. ఇలా చేస్తే శివానుగ్రహం కలిగి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇక మంగళవారం చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే, మంగళవారం రోజు హనుమంతుడికి చెందిన రోజు. ఈ రోజున హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఎరుపు రంగు దుస్తులను ధరించి హనుమాన్ ఆలయానికి వెళ్ళి రామనామం జపించండి. హనుమంతునికి గులాబీ పూల దండను సమర్పించి మోతిచూర్ లడ్డూలను నైవేద్యంగా పెట్టండి. బుధవారం చేయాల్సిన పరిహారం. బుధవారం గణపతికి చెందిన రోజు. గణేశుడికి గరిక అంటే చాలా ఇష్టం కనుక బుధవారం గణేశుడికి 21 గరికలు గణపతికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. బుధవారం ఉపవాసం ఉండటం వల్ల వ్యాపారం, ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. బుధవారం రోజు శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. గురువారం చేయాల్సిన పరిహారం ఏమిటంటే, ఈరోజు శ్రీహరికి చెందినది. గురువారం నాడు పసుపు తీసుకొని దాన్ని ఎర్రటి గుడ్డలో కట్టండి. అనంతరం ఆ పసుపు మూటను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. గురువారం అరటి చెట్టు దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అదృష్టాన్ని పెంచుకోవడానికి గురువారం ఈ పరిహారం చేయడం ద్వారా దేవగురువు బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున స్నానం చేసే నీటిలో పసుపు పొడిని కలిపి స్నానం చేస్తే మంచిది. శుక్రవారం చేయాల్సిన పరిహారం. శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు. శుక్రవారం రోజు ఎర్రని వస్త్రంలో పచ్చ కర్పూరం వేసి మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి. ఆ తర్వాత ఆ మూటకు ధూపం వేయాలి. ఈ మూటను తీసుకెళ్లి బీరువాలో డబ్బు పెట్టే చోట ఎవరికి తెలియకుండా పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. శుక్రవారం నాడు దుర్గామాతకు ఎంతో ఇష్టమైన ఎర్రమందార పువ్వును అర్పిస్తే మీ జీవితంలో అద్భుత ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం నాడు వినాయకుడు దుర్గామాతకు
5 ఎరుపు మందార పువ్వులను సమర్పించండి. ఈ పువ్వులో ఒకటి మీ ఇంట్లో బీరువాలో ఉంచండి. ఈ పరిహారంతో మీకు ఎప్పటికీ డబ్బు కొరత అనేది ఉండదు. ప్రతి శుక్రవారం బీరువాలో మందారం పువ్వును మారుస్తూ ఉండండి. శుక్రవారం రోజున పసుపు కుంకుమలు ఎవరికైనా దానం చేయండి. ఈ రోజున చేసే పూజలతో లక్ష్మీదేవి అనుగ్రహం సదా నిలిచి ఉంటుంది. శనివారం చేయాల్సిన పరిహారం. శనివారం శనీశ్వరుడికి చెందిన రోజు. ఈరోజు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి. అలాగే ఈ రోజున రావి చెట్టుకు పాలు పోసి నీరు బెల్లం సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాల అనుకూలతలతో పాటు దేవతల ఆశీర్వాదానికి దారితీస్తుంది. ఈ విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో పురోగతికి నూతన మార్గం తెరుచుకుంటుంది. శనిదోషంతో బాధలు పడుతున్నవారు శనివారం శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు బాధలు కూడా తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. దీనివల్ల ఎల్లనాటి శని దోషాలు తగ్గుతాయి. ఈ రోజున నీలిరంగు వస్తువులను దానం చేస్తే మంచిది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదములు.